రైట్, ఇక్కడ వేసుకున్నాం. ఇప్పుడు మనకి భూముల గురించి చెప్పేవాడు ఎవరు? కుజుడు. కుజుడు ఏం చెప్తాడు? భూముల గురించి చెప్తాడు, స్థలాల గురించి చెప్తాడు, హౌస్ గురించి చెప్తాడు అన్నమాట. సో ఇక్కడ మనకి గురు కుజుడు సంబంధం వచ్చిన, లేదా గురుడు నుంచి 5వ స్థానంలో కుజుడున్నా, గురుడు నుంచి 7వ స్థానంలో కుజుడున్న సిగ్నిఫికేషన్స్ ఇచ్చిన, లేదా 9వ స్థానంలో కుజుడున్న సిగ్నిఫికేషన్ ఇచ్చిన జాతకుడు భూములు కలిగి ఉంటారని చెప్పచ్చు. ఓకే, ఇక రెండవది, ఎవరి భూముల మీద ఆదాయం ఉంటుంది? భూముల మీద ఆదాయం జనరల్గా మనకి 2వ స్థానం ఏం చెప్తుంది? 2వ స్థానం ధనము, కుటుంబము, వాక్కు. డెఫినెట్గా గురుడి నుంచి 2వ స్థానంలో కనుక కుజుడు ఉంటే కనుక మనకి ఆ జాతకుడికి భూముల మీద ఆదాయం ఉంటుందని చెప్పచ్చు. ఆదాయం డెఫినెట్గా. ఇంకో పారామీటర్ ఏంటంటే, ఎవరైనా జాతకంలో శుక్ర కుజుడు కాంబినేషన్ వచ్చినా, అది ట్రైన్ అవ్వచ్చు, లేదా 7వ స్థానంలో ఏదైనా ఈ శుక్ర కుజుడు కాంబినేషన్ వచ్చినా వాళ్ళకి భూముల మీద ఆదాయం ఉంటుందని చెప్పచ్చు. అంటే చాలా కారకత్వాలు ఉంటాయి, బట్ మన భూమి మీద ఆదాయం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు అనేది మనీ లేదా డబ్బు కారకుడు, కుజుడు భూమి కారకుడు. డెఫినెట్గా భూములు కలిగి ఉంటారని మాత్రం చెప్పచ్చు. చెక్ చేసుకోండి, మీ చార్ట్లో చెక్ చేసుకుని మీరు ఈ ఫలితాన్ని పొందవచ్చు అనమాట. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే, వర్తమాన జ్యోతిష్యులు కానీ ఈ టిప్స్ నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో ప్రతి వారికి చెందాలంటే మీ యొక్క కోఆపరేషన్ చాలా అవసరం. జై శ్రీరామ్.